పెద్ద మనసుతో మీరు పెళ్లి సమయానికి అందజేసిన డబ్బు ఆ శుభకార్యానికి ఎత్తు వచ్చినట్టుగా సరిపోయింది. అందుకుగాను మీకెప్పుడు రుణపడి ఉంటానండి. అంత మాట అనకండి బాబు గారు. నా పుస్తకాల మీద సర్వసహా హక్కుల్ని మీకు ధారాదత్తం చేస్తున్నట్టు పత్రం రాయించాను. సాయంకాలం ఆ పత్రాన్ని పుస్తకాన్ని మీకు అందజేస్తాను. వద్దు బాబు గారు, అంతటి సన్మానానికి తగను నేను. ఆ కాగితంలో మాధవ్ పేరు రాయించి అతనికి ఇవ్వండి బాబు. మాధవ్ పేరా? అవును బాబు గారు, నేను మీ దగ్గర అబద్ధం ఆడాను. గంగలో మునిగిన కేదారనాథుణ్ణి చూస్తున్నా నేను తప్పు చేశాననే బాధ నన్ను తొలిచేసింది. నేను తమకిచ్చిన డబ్బు నాది కాదు. మాధవ ఆవులు నమ్మేసి డబ్బు తెచ్చి నాకిచ్చి తను ఇస్తున్నానంటే మీరు తీసుకోరనే భయంతో నేను ఇస్తున్నట్టు అబద్ధం ఆడించి మీకు ఇప్పించాడు. మాధవ? మన మాధవ? మీ ఇల్లు మీ చెయ్యి జారిపోకూడదని వాడి తపన. మీ పుస్తకాల్ని వాడి డబ్బుతోనే అచ్చు వేయించాలని వాడికి ఎప్పటి నుంచో కోరిక. అందుకే పుస్తకాలకి బయానా రూపంగా కొంత డబ్బిస్తే మీ ఇల్లు నిలుస్తుందని అలా చేశాడు బాబు గారు. ఆవులు ఏమయ్యాయా అని అడిగితే ఆసుపత్రిలో చేర్పించానని అబద్ధం చెప్పాడు. ఇందుకేనన్నమాట. మన్ను తినలేదని ఆ రోజు గోపాలుడు చెప్పిన అబద్ధం పెంచిన తల్లిని పునీతురాల్ని చేయడానికైతే మమత నిండిన ఈ గోపాలుడు ఈనాడు చెప్పిన అబద్ధం పెంచిన పంచని 10 కాలాల పాటు చల్లగా నిలపడానికమ్మా. నన్ను యువతలి గట్టుకు చేర్చిన మహనీయుడు అవతలి గట్టునే ఆగిపోయాడమ్మా. ఒక్కసారి వాణ్ణి మాధవం తీసుకురాగలవా? అలాగే నాన్న. ఓంకార సంజాత సమస్త వేద పురాణ పుణ్యాగమ పూజితాయ ఓంకార రూప ప్రియదర్శనాయ ఓంకార రూపాయ నమః శివాయ నమః శివాయ. అమ్మాయి గారు ఎంతసేపు అయిందండి వచ్చి? ఏంటమ్మాయి గారు అలా కొత్తగా చూస్తున్నారేంటి? నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు మాధవ. అయ్యే బట్టలు అదే పని అదే మొహం, నేను కొత్తగా ఊరుకోను అమ్మాయి గారు. నాన్నగారు నేను వెంటనే తీసుకురమ్మన్నారు. అలాగా పదండి. ఏమిటే ఈ అమూల్యమైన గ్రంథాలు ఏమిటి? ఆటోకి అంకితం ఇవ్వడం ఏమిటి? నేనేం చెప్పను. మామయ్య మంచి పని చేస్తున్నాడు అన్న. నాన్న కలలోన పొడగట్టు రాముడై రావయ్య మత్కావ్య రమ్య ఫలమా జయదేవ కవిరాజ జయగీతి ఫలమైన కృష్ణయ్య రావయ్య కీర్తి గరిమా పద కవిత్వాచార్య పదమౌదు ముదమౌదు వెంకన్న రావయ్య వితతవరమా రాయలై రమణుడై రహి భోజుడై నీవు రావయ్య
రావయ్య రస కలశమా ఇట్టి నీ కన్న అర్కులింకెవ్వరయ్య అక్షరానంద రసమే రుద్రాభిషేకమనగా నీకంకితము చేతుననగా నీకంకితము చేతును అనగా లలిత కలిత గుణమాన్య మత్కావ్య కన్య ధన్య ధన్య. బాబు గారు నాకు బాబు గారు నాన్న బావ నాన్న నాన్న ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు నువ్వు? నాకెవరూ లేరు బాబు గారు. నీ పేరేమిటి బాబు? మాధవయ్య. చూడు మాధవ్, దిక్కులేని వాళ్ళకి దేవుడే పెద్ద దిక్కు. మనం పుట్టింది బతకడానికయ్యా, చావడానికి కాదు. పద, మాతో పాటు మా ఇంట్లో ఉందిగా. నేను ఉత్తినే ఉండను, ఏదైనా పనిపించండి చేస్తాను. అలాగే పనిపిస్తాను. పద. మహేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేక? ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి నీకెందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజలు పురస్కారాలు? చెప్పు, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక. అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా తప్పు చేయటానికైనా ఒప్పు చేయటానికైనా. నువ్వు ఉన్నావనుకోవటం మా పిచ్చి, మా ఎర్రి, మా భ్రమ. వద్దు, నువ్వు మా మధ్య ఉండడానికి వీల్లేదు. పో, దూరంగా పో. ఈ గోదావరిలో కలిసిపో, ఈ గోదావరిలో కలిగిపో. ఏమిటి ఆవేశం? దేవుడి మీద రా నీ కోపం. ఈయన దేవుడు ఎలాగవుతాడు బాబా? నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు, పూజలు చేసేవాళ్ళకు కాపు కాసేవాడు దేవుడు. ఈయన మనిషిలాగే మోసాడు బాబా. లేకపోతే రోజు శివారాధన చెయ్యందే మంచినీళ్ళు కూడా ముట్టుకుని అయ్యగారిని అర్థంతరంగా తీసుకుపోతాడా? అలాగా? అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటిపాలు చేయాలనుకుంటున్నావు? ఇది నేను చేసుకున్న బొమ్మ, దీని మీద అధికారం నాకు ఎందుకు ఉండదు? నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు? బొమ్మ పాత్ర ముగిసింది, రంగస్థలం నుంచి తప్పించేశాడు. ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే వెలితిగానే ఉంటుంది. మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి. ఎలా మర్చిపోమంటావు బాబా? 10 మాటల్లో 5ంటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు. నేనంత గొప్పనా బాబా? అంత పెద్దోడ్నా?
నాకు ఆ తాహతుందా? నా కింద కీర్తినిచ్చి వారు కీర్తి శిష్యులు అయిపోయారు. నా మేళ మణారు వేసి ఆయన బట్టలో కలిసిపోయారు. ఊరుకో మాస్వా, ఊరుకో. నీ బాబుగారి ఆత్మ శాంతించాలంటే త్వరలో ఆ పుస్తకాలన్నీ అచ్చు వేయించి ప్రజలకు అందించు. ఆయన పేరు శాశ్వతంగా నిలుస్తుంది.